హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, విశ్వం నిన్ను ఎంచుకుంది, ఇప్పుడు అన్నీ మారుతాయి. ఇది విశ్వం నుండి వచ్చిన ఆహ్వానం. స్వయంగా యూనివర్సే మిమ్మల్ని ఆపి ఈ యొక్క వీడియో మీ ముందుకు వచ్చింది. ఆగు, ఇప్పుడు అన్నీ మారబోతున్నాయని చెప్పాలనుకుంటుంది. కాబట్టి కొన్ని క్షణాల క్రితం వరకు మీరు బహుశా వేరే ఏదో పనిలో ఉండుంటారు కదా. బహుశా ఏదో పని కూడా చేసుకుంటూ ఒత్తిడిలో, గందరగోళంలో, లేదా కేవలం స్క్రోల్ చేస్తూ ఉంటారు. కానీ ఈ వీడియో మీ వరకు వచ్చింది అంటే, అకస్మాత్తుగా మీ ముందుకు వచ్చిందంటే, ఎందుకంటే సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న మీ యొక్క జీవితం ఇప్పుడు నిండబోతుంది. మీరు ఇప్పటి వరకు మీరు అర్హత ఉన్న దేన్ని కూడా జీవితంలో పొందలేకపోవచ్చు. కానీ ఈ వీడియో ద్వారా మీ జీవితంలో ఒక రహస్యమైన మార్పు అనేది ఇప్పటికే ప్రారంభమైపోయింది. ఇప్పటి వరకు మీ కన్నీళ్లు తుడుస్తూ, మీ యొక్క ప్రార్థనలను వింటూ, మీ వెనుక అదృశ్యంగా పనిచేస్తున్న ఆ దివ్యశక్తి ఇప్పుడు స్వయంగా మీ పక్షాన ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటుంది. అందుకే ఈ వీడియోను మధ్యలోనే వదిలేయకండి. అంటే మీకోసం తెరుచుకున్న అదృష్ట ద్వారాన్ని మీరే మూసేసుకోవడం అంటే. కాబట్టి కాసేపు అన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా వినండి. ఈ కొన్ని నిమిషాలు మీరు రాబోయే జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. విశ్వం మీతో చెబుతుంది, ఇక ఆలస్యం చేయకు. నీ మేల్కొనే సమయం వచ్చింది. మీరు చాలా సహించారు, ఎన్నో భరించారు. కానీ లోపల ఎంతో బాధ ఉన్నా ఎవరికీ చెప్పుకోకుండా మీరు దాచుకున్న ఆ నిశ్శబ్దమే విశ్వానికి అత్యంత పవర్ఫుల్ ప్రార్థనగా మారింది. ఆ నిశ్శబ్దం ఇప్పుడు మీకు వినిపించింది. అందుకే ఈరోజు మిమ్మల్ని ఇక్కడ ఆపి సిద్ధంగా ఉండు అని చెబుతుంది విశ్వం. నా కథ ఇక్కడితో ముగిసిపోతుందా? నాకెప్పటికీ మంచి జరగదా? అసలు నా బాధను ఎవరైనా వింటున్నారా అని నవ్వడం మర్చిపోయి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నారు కదా. అవును, మిమ్మల్ని గమనిస్తూ ఒక దివ్యశక్తి కూడా ఉంది. ఆ శక్తి ఈరోజు మీ భాగ్యాన్ని మార్చడానికి ఈ సందేశాన్ని పంపింది. యూనివర్స్ మీతో చెబుతుంది, ఇకపై నువ్వు ఒంటరిగా నడవాల్సిన అవసరం లేదు. నేను నీతో కలిసి నడవడానికి వచ్చాను. మీ ప్రతి ప్రార్థనను, నిశ్శబ్ద కన్నీటిని విశ్వం చూస్తుంది. ఇప్పుడు వాటికి సమాధానం లభించే సమయం కూడా వచ్చింది. మీ లైఫ్లో సుదీర్ఘ చీకటి రాత్రి ముగిసిపోయింది. సూర్యోదయం కాబోతుంది. రాబోయే రోజుల్లో మీ ఊహకు అందని అద్భుతాలు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు మీకు దక్కని గొప్ప అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విశ్వం మీ భాగ్యాన్ని సరికొత్త దిశకు మలుపు తిప్పబోతుంది. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని, మీ కష్టాలను పట్టించుకోకుండా వదిలేసి వారంతా కూడా మీరు సాధించిన ఉన్నత స్థాయిని ఆశ్చర్యపోతారు. యూనివర్స్ చెబుతుంది, మీకు ఇకపై మీ పేరుతో పరిస్థితులన్నీ మారబోతున్నాయి. మీరు అడుగుపెట్టిన ప్రతి చోట కాంతి వెలుగుతుంది. మీరు ఎవరి గురించో ఆలోచిస్తారో వారి జీవితం ఇంకా కాంతిమయమవుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు కేవలం ఒక సాధారణ మనిషి కాదు, విశ్వం నడిపించే ఒక మహా అద్భుత శక్తి, ఒక సాధనం. విశ్వంతో మీరు అంటుంది, నమ్మకాన్ని వదలొద్దు. నేను నీ కోసం అదృశ్యంగా పనిచేస్తున్నాను. నీ కోసం సరైన వ్యక్తులను, అద్భుతమైన అవకాశాలను, కొత్త మార్గాలను సృష్టిస్తున్నాను. ఇక్కడి నుండి మీ ఆలోచనలను సమయంగా భాగ్యాన్ని అన్నీ మారిపోతాయి. మీరు కోల్పోయిన దానికి 100 రెట్లు ఫలితాన్ని వస్తుంది. మిమ్మల్ని విరిచిన పరిస్థితులే ఇప్పుడు మిమ్మల్ని ఒకే విజేతగా నిలబెడతాయి. ఎందుకంటే విశ్వం ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో దాని గురించి బాగా తెలుసు. ఆ శుభవార్త ఎప్పుడు వస్తుంది, జీవితాన్ని మార్చే ఆ మలుపు ఎప్పుడు వస్తుంది అని చాలామంది అనుకుంటారు కదా. వినండి, ఆ మలుపు ఇదే. ఈ క్షణమే విశ్వం చెబుతుంది, ఇప్పటి వరకు జరిగిందంతా నిన్ను బలపరచడానికే. ఇకపై జరగబోయేది నీకు అద్భుతాలను చూపడానికే. నాడు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసేవారే రేపు మీతో జతకట్టడానికి ఆరాటపడతారు. మీ విలువ తెలిసిన వారు రేపు మీ విజయాల కాంతిని చూసి తలవంచుకుంటారు. మీలోని నమ్మకం, ప్రేమ ఇప్పుడు విశ్వంతో అనుసంధానమై ఉంటాయి. ఎప్పుడైతే మనిషి యొక్క శక్తి విశ్వశక్తి కలుస్తుందో అప్పుడు అతడు కేవలం జీవితాన్ని జీవించడానికి కాదు, మారుస్తాడు. విశ్వం మీకోసం మార్గాన్ని సిద్ధం చేసింది. నమ్మకంతో ముందడుగు వేయండి. తర్వాత భయం, సందేహం, దుఃఖం అన్నీ వెనుతిరిగిపోతాయి. మీ ఆత్మ జన్మజన్మలుగా కోరుకుంటున్న ఆ ప్రశాంతత, విజయం మీకు లభిస్తాయి. మార్పు ఈ రోజు నుంచే మొదలవుతుంది. మీ భాగ్యం మలుపు తిరగబోతుంది. ఇకపై కూడా సందేహిస్తూ కూర్చుంటే గుర్తుంచుకోండి, విశ్వం ఇలాంటి సువర్ణ సంకేతాలను పదే పదే ఇవ్వదు. మీ ప్రతి ప్రార్థనకు, ప్రతి ఆవేదనకు, ప్రతి కోరికకు సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే మీరు ఒంటరి కాదు, ఒక అదృశ్య మహాశక్తి మిమ్మల్ని తన రక్షణ వలయంలోకి తీసుకువెళ్తుంది. దివ్యశక్తి మీతో ఉన్నప్పుడు ఇక సాధ్యమైనది ఏమీ లేదు. మీ పాత వైఫల్యాలను, భయాలను, నిస్పృహలను ఇక్కడితో వదిలేయండి.
ప్రారంభంలో బహుశా నీకు అంతా గందరగోళంగా అనిపించవచ్చు. జీవితం ఒక అంతు చిక్కని సుడిగుండంలా తోచి ఉండొచ్చు. ఎందుకంటే నాకే ఇలా జరుగుతుంది, నా కష్టానికి ప్రతిఫలం ఎందుకు దక్కడం లేదు, నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు, ప్రతిసారి విజయం చివరి నిమిషంలో చేజారిపోతుంది, ఎందుకని ఎన్నోసార్లు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటావు కదా. కానీ ఇప్పుడు అన్ని వేదనలకి సమాధానాలు లభిస్తున్నాయి. కానీ ఇప్పుడు విశ్వం నిన్ను ఎందుకు ఎంచుకుందో తెలుసా? నీ అపారమైన శక్తి గురించి నీకే తెలియదు. ఈ స్వార్థ ప్రపంచం నిన్నొక సాధారణ మనిషినిగా నమ్మేలా చేసింది. అందుకే నువ్వు అణచివేసుకున్నావు నీ కోరికలను. కానీ గుర్తుంచుకో, నువ్వు సాధారణ వ్యక్తివి కావు. నువ్వు ప్రయత్నిస్తే కల్లో కూడా ఊహించిన అద్భుతమైన అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. కానీ ఈ ప్రయాణ ప్రారంభం అవడానికి ముందు నువ్వు ఒక ప్రశ్న వేసుకో. నీ పాత వైఫల్యాల గుర్తింపు భయాలను వదిలి నిజంగా సిద్ధంగా ఉన్నావా? ఎందుకు ఈ మార్గం సామాన్యమైనది కాదు. ఇది అత్యంత అందమైనది, అత్యంత శక్తివంతమైనది మరియు పరమ సత్యమైన ప్రయాణం. ఇకపై నీ కష్టానికి నిరంతర ఫలితాన్ని, ప్రయత్నాన్ని తగిన ప్రతిఫలం లభించబోతుంది. నువ్వు కన్న ప్రతి కళ ఇప్పుడు సాకారం కాబోతుంది. ఇవి కేవలం మాటలు కావు మిత్రమా. మీ నమ్మకానికి దృఢమైన నిచ్చే శక్తి దక్కే ఫలితాలనిచ్చే విశ్వం యొక్క అంతిమ సందేశం ఏంటి అంటే, ఇకపై నీ జీవితంలో మూసుకుపోయిన అన్ని అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. నువ్వు ఏ అవకాశాల కోసం అయితే ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్నావో అవన్నీ ఇప్పుడు నీ కళ్ళ ముందే ఉన్నాయి. విశ్వం తన పూర్తి శక్తితో నీకు తోడుగా ఉంది. కానీ నీ వంతు ప్రయత్నం నువ్వు కూడా చేయాలి. నువ్వు ఏ అడుగు వేసినా, ఎక్కడ నిలిచినా సరే, ఆ మార్గం వెళ్ళినా సరే, అక్కడ నీ విజయమే లభిస్తుంది. ఇకపై విశ్వం నుండి వచ్చే ప్రతి చిన్న సంకేతాన్ని చాలా శ్రద్ధగా గమనించు. ఈ సంకేతాలు నీ జీవితంలో సరికొత్త అధ్యాయాలకు ద్వారాలకు తెరుస్తాయి. నిన్ను వెతుక్కుంటూ ఈ వీడియో రావడం ఏమాత్రం యాదృచ్ఛికం కాదు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, ఇది స్వయంగా విశ్వం నీకు పంపిన ప్రేమ సందేశం. ఈ సత్యాన్ని ఎప్పటి వరకు మర్చిపోకు మిత్రమా. విశ్వం నీకు తోడుగా ఉందని నమ్ము. ఈ పాజిటివ్ ఎనర్జీ విశ్వంలోకి పంపడానికి కామెంట్లో థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి కామెంట్ కూడా చేయండి. ఈ అద్భుత సందేశాన్ని ఇతరులతో పంచుకోండి. కాబట్టి ఎప్పుడు కూడా మనం విశ్వంతో కృతజ్ఞతాభావంతో ఉన్నప్పుడు మనకు రెట్టింపు ఫలితాన్ని విశ్వం అందిస్తుంది. కాబట్టి ఈ డబ్బు, నగలు, సంపద, సంతోషం, కారు, బంగ్లా, ఐశ్వర్యం, అవకాశాలు, ఆనందాలు అన్నీ ఇచ్చినందుకు ధన్యవాదాలు విశ్వమా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్.